ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। మనం ఈనాటి శ్రీనివేద కార్యక్రమంలో మనం శ్రీమద్ భాగవత మొదటి ప్రథమ స్కందం 17వ అధ్యాయంలో రాజోవాచ ధర్మం బ్రవీషి ధర్మజ్ఞ ధర్మోపి వృషరూపధృ యద్ధర్మ కృతస్థానం సూచకస్యాపి తద్భవేత్. రాజు ధనం సమాధానం వస్తున్నావు, ఓ వృషభ రూపుడా, నీవు ధర్మం యొక్క సత్యం నెరిగి ఉన్నావు. అధర్మవర్తుడైన వానికి ఉద్దేశింపబడిన గతి, అధర్మవర్తుని గుర్తించిన వానికి కూడా ఉద్దేశింపబడిన నియమం ఒక ప్రకారము పలుకుటను బట్టి నీవు ధర్మదేవతవు తప్ప అన్యుడు కావజాలవు. సో ఎవరైతే అధర్మం చేశారో ఆ ధర్మ పక్షాన అధర్మం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా అంతే శిక్ష పడతాది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ధర్మదేవత తప్ప వేరే వాడు అయి ఉండవు. అంచేది నువ్వు తప్పగా ధర్మదేవత అయి ఉంటావు అని చెప్పాడు. దీంట్లో భాషల ప్రభుత్వాలు ఈ కారణమైన అధర్మవర్తుని వలనే అతనిని గుర్తించేవాడు కూడా పాపి అని భక్తులు భావించును. అంచేది ఎవరైతే తప్పు చేశారో దాంతోపాటు ఆ తప్పు కోసం ఎవరైతే చర్చిస్తూ ఉంటారో వాళ్ళు కూడా అదే తప్పు వస్తుంది. అందుకనే వైష్ణవ అపరాధం తప్పు, ఫాల్ట్ ఫైండింగ్ అనేది పెద్ద తప్పు. తప్పులు అందరూ జరుగుతాయి కానీ ఆ తప్పుల కోసం ఎవరైతే ఎక్కువ చర్చిస్తూ ఉంటారో వాళ్ళు కూడా అదే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తప్పు చేసిన వాడికి ఎంత శిక్ష అయితే వస్తుందో అదే శిక్ష, అంతే కర్మ. దానికోసం 10 మంది చెప్తూ ఉన్న వాళ్ళు, దానికోసం 10 చర్చిస్తున్న వాళ్ళు కూడా అదే వస్తుంది. ఇది మనం తెచ్చించాం. ఒక్క నిమిషం. ఇంట్లో
కృష్ణా చక్రవర్తి వారు నేను భాష్యం రాస్తూ కొన్ని విషయాలు మనకి వివరిస్తున్నారు. ఏంటంటే ఎందుకంటే కృష్ణ చక్రవర్తి చెప్పిస్తున్నాను, నువ్వు చెప్పడం నీకు తెలిసినా సరే నువ్వు ఎందుకు చెప్పడం లేదు అంటే, ఎవరైతే తప్పు చేశారో ఆయనకి ఎంత కర్మ వస్తుందో ఆ తప్పు కోసం 10 మందికి చెప్పడం వల్ల కూడా అంతే కర్మ వస్తుంది, కాబట్టి నువ్వు నాకు చెప్పడం లేదు అని చెప్తున్నాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనకి ఏదైనా అన్యాయం జరిగిందంటే దాన్ని 10 మందికి మనం చెప్పుకుంటుంటే మనం కూడా అంతే కర్మ చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే మనం కొద్దిగా జాగ్రత్తగా మనం దాన్ని జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓకే, తప్పు అయింది, దాన్ని వీలంత వరకు మనం కాముకంగా ఉంచాలి. దాన్ని 10 మంది నాకు తెలుసా, నాకు ఎలా చేశాడు మన 10 మంది చెప్పుకుంటే మనం చేయకపోయినా మనం ఆ తప్పు చేసిన వాళ్ళం అయిపోతాం. అంతే కర్మఫలంగా మనకు అంతే కర్మ వస్తుంది. అందుకనే మనం ఎవరైనా చేసిన తప్పులుగానే క్షమించుతూ వదులుతూ వెళ్ళిపోవాలి, లేకపోతే మనకి కర్మబద్ధనం అయిపోతాం అని చెప్పి కృష్ణ చక్రవర్తి గారు రాశారు. నెక్స్ట్, అథవా దేవ మాయా నూనం గతి రఘోచర చేతసో వచసాపి భూతానామితి నిశ్చయ. కనుకనే భగవానుని శక్తులు అచింత్యమైనవిగా వర్ణింపబడినవి. ఎవరును వాటిని మనోకల్పన ద్వారా కానీ లేదా తర్కమ ద్వారా కానీ అంచనా వేయజాలరు. అది అందుకనే అంటున్నాడు, భగవంతుని యొక్క శక్తులు అచింత్యమైనవి, మన చింతనకి మన ఆలోచనలకి అందనివి. ఎందుకంటే ఇలాగ ఉన్నాయి, చూసారా, మన కర్మలు తప్పు మనం చేయకపోయినా మనకు మీద తప్పు జరిగిందని చెప్పి 10 మంది చెప్పుకుంటే ఆ తప్పు చేసిన వాడికి ఎంత కర్మ వస్తుందో అంత కర్మ మనకు కూడా వస్తుంది. మనం అందరం అంతే దాంట్లో అదే చేస్తూ ఉంటాం. నేనైతే ఇంకా ఎక్కువ చేస్తుంటాం. నాకు ఏదైనా జరిగిందంటే 10 మందికి చెప్పే వరకు నాకు నిద్ర రాదు. అంచేత మనం ఒక పక్కన ఇంత సాధన చేస్తూ మరో పక్క అంతే కర్మను కూడా మనం ఇటువంటి తెలిసి తెలియని మన ప్రవర్తన వల్ల అంత్య కర్మను తెచ్చుకుంటున్నాం మనం. అంచేత మన సాధన బాగానే ఉంది, కానీ ఈ కర్మల వల్ల వీటి వల్ల ఆ సాధన యొక్క ప్రభావం అంతా కూడా మళ్ళీ మరుగున పడిపోతుంది. అందుకనే మనం నేర్చుకోవాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, భగవంతుడి యొక్క శక్తులు ఎలా పనిచేస్తాయనేది మనం మనోకల్పన ద్వారా కానీ మన తర్కం ద్వారా కానీ ఎవరు అర్థం చేసుకోలేరు. అందుకని ప్రభుపాదాలు ఎప్పుడు చెప్తుంటారు, భగవంతుడి లెక్కలు వేరు, 1+1 2 ఇక్కడ భౌతిక జగత్తులో ఎప్పుడు కూడా. కానీ ఆధ్యాత్మిక జగత్తులో 11 లెక్కల్లో అది 1+1 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, లేదా -1000 కూడా అవ్వచ్చు. అంటే ఒక వ్యక్తి విషయంలో ఒక కార్యం చేస్తే ఆ వ్యక్తి దాని నుంచి మంచి ఫలితాన్ని పొందాడు కాబట్టి నేను కూడా అదే చేస్తే నాకు అదే ఫలితం వస్తుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే భగవంతుడు ఆ కార్యాన్ని మనం ఆ కార్యాన్ని చూస్తాం, భగవంతుడు కార్యం ఎందుకు చేశాడు అన్నది చూస్తాడు. అంచేత మనం అదే కార్యాన్ని మనం రిపీట్ చేస్తే మనం అంతే ఫలితాన్ని పొందాం. ఎందుకంటే ఆయన తప్పనిసరి పరిస్థితిలో చేసి ఉండొచ్చు, లేదా ఆయన భక్తి పూర్వకంగా చేసి ఉండొచ్చు, మళ్ళా భక్తి లేకపోవచ్చు, మనకు ఆ పరిస్థితి లేకపోవచ్చు. అంచేత మనకి అంతే ఫలితం వస్తుంది అనుకోవడం, ఆ కార్యం చేస్తే అదే విధంగా చేస్తే అది మన తప్పు, ఆ కార్యం మనకు ఉండదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందుకనే మనకి ఎప్పుడు చెప్పుకుంటారు, మన ఇతరుల్ని అనుకరించకూడదు.
అనుసరించాలి. అనుకరించడం అంటే వాళ్ళు చేసినట్టు మనం చేస్తే మనం చేసాం కదా అని వచ్చేస్తుంది అంటే పని లేదు. ఒకసారి హరిదాస్ ఠాకూర్ అలాగా జపం చేసుకుంటూ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నారు. వెళ్తుంటే మధ్యలో ఒక చోట ఒక పాములు వాడు బోరు ఊతున్నాడు అని చెప్పి అది విని హరిదాస్ ఠాకూర్కి హరే కృష్ణ మంత్రం లాగా వినిపించి ఆయన తన్మయత్తులోకి వెళ్ళిపోయి కింద పడిపోతాడు, మూర్ఛిల్లు పడవుతాడు. అందరూ వచ్చి ఆయన ఇచ్చేసి లేపి అంత చేసి అబ్బాయి చూడు ఎంత భక్తుడు అది ఇది అని చెప్పి పొగుడతారు. అది చూసి ఒక భక్తుడు ఊర్లో ఉన్న భక్తుడు అనుకుంటాడు, నేను కూడా అలా చేస్తాను, నన్ను కూడా అందరూ జయ జయకారాలు చేస్తానని చెప్పి నెక్స్ట్ డే ఆ ఊరు ఎదుర్కొంటూ వెళ్తాడు, ఈ పావుడు ఎక్కడ ఆడిస్తున్నాడు అని చెప్పి. ఎదుర్కొని వెళ్తే వెళ్ళి అక్కడికి వెళ్ళి అది విని ఆయన కూడా పడిపోతాడు. పడి అందరూ వచ్చి అరే చూడు ఎంత భక్తులు అని అంటారు. అందులో ఒక గోపీనాథ్ భట్టాచార్య అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆయన అంటాడు, ఇదా ఏదో కర్ర తీసారని చూద్దాం అని చెప్తాడు. ఎంత తన్మయత ఉందని కర్ర తీసుకొని వచ్చేటప్పటికల్లా లేచి పారిపోతాడు. అంచేత అంటే అక్కడ మనం బాహ్యంగా ఓన్లీ కార్యాన్ని చూసి ఆ కార్యంలో ఆయన పడిపోయాడు కాబట్టి నేను పడిపోతే అయిపోద్ది, లేకపోతే ఆ కార్యంలో అలా చేస్తే తప్పు కూడా అయిపోయింది, భగవంతుడు ఒప్పుగా వస్తాడు కాబట్టి నేను కూడా తప్పును ఒప్పుగా స్వీకరిస్తాను, నన్ను నేను చేసిన స్వీకరిస్తాను అలాగ అనుకోవడానికి లేదు. మన ఆ భావాన్ని అంటే నామాచారిగా హరిదాస్ ఠాకూర్కి హరినామం ఎంత రుచి ఉంది, ఆ రుచిని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆయనలా మనం కూడా మూర్చపడిపోతాం లేదంటే ఇదే అయిపోతాం అన్నట్టుగా మనం వ్యవహరిస్తే అది మనకి దెబ్బతీస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా అనుకరించకూడదు, అనుసరించాలని చెప్తారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనం ఆ బాహ్య కార్యాలు చూసి ఆ విధంగా మనం కూడా వ్యవహరిస్తే మనకు కూడా భగవంతుడు కృప వచ్చేస్తుంది అన్నట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ అలా కుదరదు, అలా చేయకూడదు, అది మనకి మంచిది కాదు. అందుకని చాలాసార్లు అంటుంటాం, మనలో కూడా చాలా మంది అంటారు ప్రభుపాద ఇలా చేశారు, ప్రభుపాద అలా చేశారు, ప్రభుపాద ఇలాగన్నారు అలాగన్నారు. ప్రభుపాద చేశారంటే ప్రభుపాద ఏమైనా చేయగలరు. ప్రభుపాద 108 మందిరాలు కట్టించారు, 300 మందిరాలు రన్ చేశారు. మనం అలా చేయగలవా? అలా చేసినప్పుడు మనం కూడా ప్రభుపాదలో మనం వ్యవహరించవచ్చు. మనం అలా చేయలేం కాబట్టి ప్రభుపాదని మనం అనుకరించకూడదు. ప్రభుపాద చేశారంటే ప్రభుపాద స్థాయి వేరు. అందుకనే ఇప్పుడు శివుడు విషం తాగి నోట్లో పెట్టుకొని కూర్చున్నాడు. మనం అలా చేయగలమా? చేయలేము. ఆయనలా మనం అనుకరించాలంటే కుదరదు. సో ఆ విధంగా మనకి మన స్థాయి అంటే మనం తెలుసుకొని మన స్థాయి వరకు మనం మన స్థాయిలో భక్తి చేసుకోవడం బెటర్. అదే మనం నేర్చుకోవాల్సింది అంటే ఎవరైతే మన ఆచార్యులు ఉన్నారో వాళ్ళ యొక్క శ్రద్ధ, వాళ్ళ భావన, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకొని వారికి అనుగుణంగా మన స్థాయిలో మనం ఏ విధంగా పనిచేయాలి మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, మనకి మనం ఒక పెద్ద రాయి తీసుకెళ్తున్నాం, మన పిల్లవాడు ఉన్నాడు, ఆయన చిన్న రాయి తీసుకెళ్తే అది ఆ ముద్దు. ఆయన కూడా పెద్ద రాయి కోసం ప్రయత్నిస్తూ కూర్చుంటే మనమే తిడతాం, నోరు మూసుకు కాలు చేయి ఎరగొట్టుకుంటాం, పక్క వెళ్ళని చెప్పి తిట్టి వెళ్ళి పెడతాం కదా. ఎందుకని ఆయన మనలాగే అంత పెద్ద రాయి ఎత్తడం ప్రయత్నిస్తున్నాడు, అనుకరిస్తున్నాడు. అలాగ అనుసరించుంటే మా అమ్మ మా నాన్న పెద్ద రాయి తీసుకెళ్తాను, ఎంత నేను చిన్న రాయి తీసుకెళ్తాను చెప్పి తీసుకెళ్తే అరే ఎంత ముద్దు అని చెప్పి మనం ముద్దు అడుగుతాం. అనుసరణ ముద్దు కానీ అనుకరణ ముద్దు కాదు. అందుకనే మనం అనుకరించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అదే మనం అనుకరించడానికి ప్రయత్నం చేస్తామంటే మన మనోకల్పన లేదా మన తర్కం ద్వారా మనం భగవంతుడి యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. భగవంతుడి యొక్క శక్తి పనిచేసే విధానాన్ని ప్రయత్నిస్తున్నట్టు అర్థం చేసుకొని ప్రయత్నించడం ఉంది, కానీ మనం అర్థం చేసుకోలేము. అదే చెప్తున్నాను, అవి ఎలా పనిచేస్తే ఎవరు కూడా అర్థం చేసుకోలేరు, అంచనా వేయలేరు.
అందుకే ప్రభుపాద వారి భాషలో చెప్తున్నారు అంటే మాయాశక్తి సదా శ్రీకృష్ణ భగవాన్ని పరమాదిత్యమును గూర్చి జీవునకు సందేహములను కలుగజేయుచుండును ఉంది. అందుకని ఎప్పుడు కూడా జీవుడికి ఎప్పుడు కూడా మాయాశక్తి ఏం చేస్తుంది, సందేహాలను పుట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్థం చేసుకుంటే ఏం కాదు, భగవంతుని అర్థం చేసుకున్నాను నేను అన్న మనకు మళ్ళీ గర్వం వస్తుంది, మన భగవంతుడు గొప్ప వాళ్ళకి అంతా మనకు ప్రవర్తిస్తాయి. అందుకని భగవంతుడు ఎప్పుడు కూడా అర్థం అన్నట్లుగానే మనకి ఆ మాయాశక్తి మనలో ఇచ్చేస్తుంటుంది. భగవద్ధాజ్ఞ లేనిదే ఏదీనో జరగబోతే నిశ్చయంగా ఎరిగినను మాయాశక్తి కారణమున తాను సందేహములతో చుట్టుముట్టబడి తినని ధర్మదేవత ఎరిగి ఉన్నందున పరమ కారణం గూర్చి యత్నించలేదు. అందుకనే ధర్మదేవత ఏం చేస్తుంది, తనకు తెలిసినప్పటికీ ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారం అన్ని జరుగుతున్నాయని తెలిసినప్పటికి కూడా అది ఏమీ చెప్పలేదు. ఎందుకంటే అది చెప్పినా సరే మనం ఒకరిని బాధ్యులు చేయలేము. ఎందుకంటే భగవంతుడు ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నాడో మనకు తెలియదు. మనం అనుకోవచ్చు ఈయనే బాధ్యుడు, నా కష్టానికి కారణం ఈయనే అని చెప్పి. కానీ భగవంతుడు వేరే విధంగా చూడొచ్చు. ఆ కష్టాన్ని అటు తిరిగి మన మీద తీసుకోవచ్చు, ఎలా తెలుసు. అందుకనే అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే మన ఫలానా వ్యక్తి బాధ్యుడు అని చెప్పి మనం ఎప్పుడైతే చేసేసానో భగవంతుడు కాదనుకున్నప్పుడు మనం తప్పు చేస్తాం, భగవంతుడు మనం తప్పు చేసిన వాళ్ళం అయిపోతాం. అందుకనే భగవంతుడి యొక్క శక్తిలు ఏ విధంగా పనిచేస్తామో తెలియదు కాబట్టి. ఎందుకంటే భగవంతుడు ఒక ఫలితాన్ని అప్పుడే చూడు, ఆ పరిస్థితులు ఏమిటి, మన భావన ఏమిటి, మన ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ పరిగణించి ఆయన ఇస్తాడు. ఇవన్నీ ఆయనకి తెలుసు. మన కోర్టులో అంటే నా భావన ఏంటన్నది ఎవరికి తెలియదు అనొచ్చు, నాకు ఆ ఉద్దేశమే లేదండి అని. నాకు ఆ ఉద్దేశం ఉందని ఎవరు ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటో నాకు భగవంతుడు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇంకా భగవంతుడు అవన్నీ చూసి శిక్షిస్తాడు కాబట్టి ఆయన నుంచి మనం తప్పించుకోలేం. అది అందుకని ఇక్కడ అందుకనే భక్తుడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు, ఏం జరిగినా సరే అది కృష్ణుడి యొక్క కృప అన్నట్టుగా చూస్తాడు. ఎందుకంటే కృష్ణుడు ఒకవేళ మనకు కష్టం వస్తే అది ఏంటి, నా శుద్ధీకరణ కోసం అనుకుంటాడు. ఒకవేళ సుఖం వస్తే భగవంతుడు దయతలిచి నాకు కష్టాన్ని బయటకు పట్టాడు అని అనుకుంటాడు. అలాగా సో అలాగా అంచేత భక్తుడు తన జీవితంలో జరిగిన ప్రతి కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ ప్రతి దానికి కూడా భగవంతుడి యొక్క కృపగా చూస్తాడు. అలాగే భౌతికవాది అయితే ఏం చేస్తాడు, ఫలానా వ్యక్తి కారణం ఉన్నట్టుగా చూస్తాడు. అందుకని ఇక్కడ ధర్మదేవత అంతా కృష్ణుడు యొక్క కృప, కృష్ణుడు యొక్క ఆట, కృష్ణ యొక్క మహిమ అనేది తెలిసినప్పటికీ అంతే కదా, కృష్ణుడు అనుకున్నట్టుగానే జరుగుతుంది మనకి. సో అంతా ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఇదని తెలిసినప్పటికీ ఆయన కాకుండా వేరే వాళ్ళని ఎవరిని కూడా బాధ్యతలు చేయలేదు ఆమె ధర్మదేవత. ఇక్కడ ఆయన అయితే బాధ్యుడు అవడు. ఎందుకంటే కృష్ణుడు ఒక మహిమ అయినప్పటికీ కూడా కృష్ణుడు దాని ఏదో కారణం ఉంటుంటుంది, లేకపోతే చేయడు. అంచేత ఆయన కూడా డైరెక్ట్ కాదు. మరి ఆయన కాకపోతే ఇంకెవరో తెలియదు. అందుకని ఎవరిని ఆమె పాయింట్అవుట్ చేయలేదు, ఎవరు ఫలానా వ్యక్తిని కూడా పట్టవచ్చు. అయితే అది అయినప్పటికీ కూడా ఈ వృషభంలో అంటే ఈ ధర్మదేవతలో ఉన్న ఇంకొక చిన్న తప్పు లోపం ఏంటంటే ఆమె అది కృష్ణుడి యొక్క మెర్సీగా గుణగానం చేయలేదు. ఎవరు తప్పంటే చెప్పలేదు. అది నిజంగా అది కృష్ణుడి యొక్క కృప అనుకున్నట్టే అంత భగవంతుడి కృప. భగవంతుడు శుద్ధీకరణ కోసం చేసినప్పుడు దానికి మనం ఎలా తీసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. ఒకసారి నేను ఐఐటీలో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన ఇస్కాన్ డివోటీ.
చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలని నేను ఇంతవరకు అటువంటి వాళ్ళని నేను చూడలేదు. గృహస్థ అయినప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్. సో నేను కొత్తగా వెళ్తున్నాను, అప్పటికి వెళ్ళి ఒక వారం అంత అవుతుంది, 10 రోజులు అవుతుంది. ఆయన ఒక ఇంట్లో కొంతమంది స్టూడెంట్స్ ఎప్పుడు కావాలి ఆయన శిష్యుల్లాగా ఉండేవారు అన్నమాట ఎప్పుడు. అందులో ఒక ఆయన ఏమో నాకు కొత్త ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి ఆయన లెక్చర్ ఇచ్చే ముందు దండ అయిందని చెప్పి నాకు ఇచ్చాడనమాట. నేను వెళ్ళి దండ వేస్తున్నప్పుడు ఆయన ఆల్టర్ యొక్క కట్టెని నేను తగిలానట. నా చెయ్యి తగిలిందట. నాకు అంతా మనం అంతా చేయలేదు. ఆయన ఒకసారిగా ఇట్రా అని చెప్పి గట్టిగా అరిశాడు. అంటే ముట్టుకోద్దని చెప్పి. నాకు ఆల్రెడీ మన కొత్త అందరి ముందు వేస్తున్నాను, అప్పటికే కొద్దిగా ఏదో ఇదిగా ఉంది, భయం భయంగా ఉంది. ఆయన అరిసేటప్పటికి ఇంక నేను ఆ చెయ్యి ఆ నన్ను ముఖానికి ఇసిరి వెనక వచ్చి అంటే పడిపోయినట్టు భయపడిపోయాను. ఇంకా అక్కడి నుంచి ఆయన ఎవరైతే ఇచ్చాడో ఆయన్ని పట్టుకొని తిట్టేశాడు అందరి ముందు. నువ్వు ఏదో అది పనికి అన్నాడు, ఏది ఏది చెప్పి ఇలా చేసావు, ఎవడు చేయమన్నాడు నీకు ఇలాగా, ఎవడు చేయమని నాకు మాల ఏమని ఎవడేమన్నాడు, ఒక వేయిస్తే ఎవడు పడితే ఆడికి ఎందుకు వేయిస్తావు, ఆడికి ఏం చేద్దంటే మాకు చెప్పాలి అవి చెప్పి గంట గంట ఒక అరగంట క్లాస్ పీకాడు ఆయన. అందరూ సైలెంట్. అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ అబ్బాయి దగ్గర ఎవరినైతే తిట్టాడో వెళ్ళి, సారీ అండి నా వల్ల మీరు తిట్లు కాయాల్సి వచ్చిందంటే, సరే అలాగే ఎందుకు అంటారు అన్నాను. అని మరి మిమ్మల్ని ఎంతగా తిట్టారు కదంటే, నేను ఒక మాధ్యమం, నా ద్వారా ఇది మనందరికీ ఆయన నేర్పుతున్నాడు. నేను నా పేరుకి నేను కానీ అది నా ఒక్కడికే కాదు మనందరికి కూడా చెప్తున్నాడు ఆయన ఎలా చేయాలి ఏం చేయాలంటే. అని ఆయన అనేటప్పటికీ నాకైతే భక్తి అంటే అలా ఉండాలి. అది కృప. అంటే అప్పటికి కూడా ఆయన కృప నా మీద ఉంది, మనందరి మీద ఉంది, మనందరి మీద ఆయన కృప ఉంది కాబట్టి మనందరికి నేర్పడానికి ఆయన అలా చేశాడు అన్న భావన ఆయన చెప్తున్నాడు. మనమైతే ఎంత టీచర్ మాత్రం అంత ఇదా, అంత పొగరా, లేదా అంత ఇదా, ఆ మాత్రం అంత తిట్టియాలా, ఈ మంది అందరి వాళ్ళు మనం రివర్స్ చెప్పుకుండేవారు. సో అంచేత ధర్మదేవత ఆ విధంగా భగవంతుడి యొక్క కృపని ఆయన గుర్తించుకోగలలేదు. అది ఇక్కడ చిన్న లోపం. ఆ, అలాగే ఎందుకు ధర్మదేవత ఉండి ధర్మదేవత తెలియదంటే ఏముంటది, ధర్మదేవత ఎందుకు అలా చేసిందంటే అక్కడ చెప్తారు ఆచార్యులు, అది కలియుగ ప్రభావం. ఎందుకంటే అక్కడ ఎదురుగా కళ్ళు ఉన్నాడు కదా. కలియుగ ప్రభావం వల్ల ధర్మం కూడా తన ధర్మాన్ని మర్చిపోయింది. అంచేత తనకు తెలిసి భగవంతుడి కృప అది అని తెలిసినప్పటికీ కూడా భగవంతుడి కృపను గుర్తించలేకపోయింది. అదే విధంగా మనం కూడా ఇప్పుడు మనకు ఈ రోజు ఇంతవరకు తెలియకపోయి ఈ రోజు నుంచి తెలుసు, మనకు కష్టం వస్తుంది భగవంతుడి కృప శుద్ధీకరణ అని చెప్పి, కానీ తెలిసినప్పుడు కూడా మనం ఆర్గ్యుమెంట్ చేస్తాం. అది కలియుగ ప్రభావం. సో అలా కాకుండా అలా కలియుగ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎవరైతే దాన్ని అధిగమించి కృష్ణుడి యొక్క కృపను చూడగలుగుతారో వాడు భగవద్ధామం అనడానికి అర్హుడు. అంచేత మన భగవద్ధామం వెళ్ళాలంటే పెద్ద పెద్ద తపస్సు చేయక్కర్లేదు. చిన్న చిన్న తప్పుల్ని మనం ఆపుకోగలిగితే చాలు, నేను భగవద్ధామం వెళ్ళిపోతాం. ఆ చిన్న చిన్న మనం చేసే తప్పుల్ని ఆపుకోవడమే పెద్ద తపస్సు. కలియుగంలో కలియుగంలో వేరే తపస్సు ఏం చేయక్కర్లేదు. మనం చేస్తున్న తప్పుల్ని చేయకుండా మనం ఆపుకోగలిగితే అదే పెద్ద తపస్య. ఆ తపస్సు కారణంగా మనం భగవద్ధామం వెళ్ళిపోతాం. చూడండి, అందుకనే కలియుగంలో అడవులకి వెళ్ళి తపస్సు చేయట్లేదు, ఇక్కడ ఉండి కూడా మనం వెళ్ళిపోగలుగుతాం అని చెప్పడానికి కారణం ఏంటి, మనం దైనందిక కార్యక్రమంలో ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పుల్ని చేయకుండా ఆపుకోగలగడమే మన భగవద్ధామం వెళ్ళడానికి మార్గం. ఎందుకని ఆ చిన్న చిన్న తప్పుల్ని ఆపుకోకుండా చేస్తుంది కలి. ఆ కలి ప్రభావాన్ని ఎదుర్కొంటూ నిలబడటమే పెద్ద తపస్సు. ఆ తపస్సు ద్వారా మనం భగవద్ధామం వెళ్ళిపోతాం. చూడండి ఎంత సులువు. అందుకనే దేవతలు అందరూ కూడా కలియుగంలో
భూమి మీద పుట్టాలని కోరుకుంటారు. ఎందుకంటే ఎక్కువ పెద్ద తపస్సు చేయట్లేదు. తర్వాత తపస్సౌచం దయా సత్యం ఇతి పాదా కృతే కృతాః అధర్మాం శాస్త్రయో భగ్నః స్మయ సంగ మదైస్తవః. సత్యగమ తపస్సు శుచిత్వము దయా సత్యం అనే 4 నియమముల ద్వారా నీ 4 పాదములు సుస్థాపితమై ఉండెను. కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనే లక్షణముల రూపమున విజృంభించిన అధర్మమున నీ 3 పాదములు భగ్నమైనట్లుగా గోచరించుచున్నవి. సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద, అందుకని ధర్మం 4 పాదాల మీద నడిచేది అన్నారు. ఏంటి 4 పాదాలు? తపస్సు, శుచిత్వము, దయ, సత్యం. ఈ 4 ఏ విధంగా కలియుగంలో పోయే? తపస్సు ఏ విధంగా పోయిందట ఇక్కడ చెప్తున్నారు. గర్వం. ఎందుకంటే గర్వపడకుండా ఉండడమే తపస్సు. ప్రతిదానికి ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే నేను అంత గొప్పవాళ్ళు లేరు అందరూ చెప్పుకుంటూ కూర్చుంటారు. సో ఆ విధంగా తపస్సు అంటే ఏంటంటే మన కోసం మనం గొప్ప చెప్పుకోకుండా ఉండడమే తపస్సు, నిజమైన తపస్సు అంటే. కానీ ఈ రోజు మన కోసం మనం చెప్పుకోకుండా ఉండడం అంటే గొడవ. అంచేత అది పోయింది కాబట్టి ఈ కలియుగంలో ఇది పోయింది. ఏది? తపస్సు అనే పదం అనే భావన పోయింది. రెండోది శుచిత్వం. శుభ్రత. శుచిత్వం ఎలా పోయిందట? స్త్రీ సాంగత్యం. అంటే స్త్రీ సాంగత్యం అంటే ఓన్లీ స్త్రీ సాంగత్యం కాదు, అలాగే స్త్రీలు పురుష సాంగత్యం వల్ల. ఇప్పుడు స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అది దానివల్ల మనకి శుభ్రత పోయింది. ఎందుకని? ఇంకా మనం బతికిపోయాం. భగవంతుడు మనకి మానసికంగా చేసే తప్పులకి శిక్ష వేయడం లేదు కానీ బతికిపోయాం. లేకుంటే ఈ పాటికి మన పరిస్థితి ఎలా ఉంటుంది అర్థం చేసుకోవాలి. ఒకరి మీద ఒకరి కల్మషాలు లేదంటే రకరకాల కోరికలు ఇవి పెట్టుకొని మనందరం మనం నిజంగా మనస్ఫూర్తిగా మనం వేసుకుంటే మన మీద అసహాయం వస్తుంది. మన స్థితి ఏంటన్నది. ఒకళ్ళు ఇద్దరు ఆడ మగవాళ్ళు కూర్చొని నవ్వుకుంటే మనకి మురిగిపోతాం. లేదంటే వాళ్ళిద్దరు ఒక అందమైన అమ్మాయిని ఒక అందమైన అబ్బాయిని చూస్తే వాళ్ళ మీద కామవాసన పెంచుకుంటాం. రకరకాల ఎంత దరిద్రమైన మన మనస్తత్వం అంటే ఆ శుభ్రత పోయింది. మనసు యొక్క శుభ్రత పోయింది. అవసరం వస్తే ఆ శారీరకంగా కూడా శుభ్రతను మనం కోల్పోతాం. సో ఈ విధంగా శుభ్రత పోయింది. స్త్రీ సాంగత్యం అంటే ఇక్కడ ఓన్లీ స్త్రీలు అనే కాదు, స్త్రీలకు కూడా పురుష సాంగత్యం వల్ల అంటే ఆ విధంగా. మూడవది దయ. మదం వల్ల. నా అంత వాడు లేడు అంచేత మనకి అంచేత నా అంత గొప్పవాడు లేడు అన్న మదం ఉంది కాబట్టి ఆ మదం వల్ల మనం ఎదుటి వాళ్ళు బాధపడతాను మనం గుర్తించాం. ఆ విధంగా ఎదుటి వాళ్ళకి మన హింసని మనం చేసిన వాళ్ళు హింసిస్తూ ఉంటాం. ఈ విధంగా దయా గుణం కూడా పోయింది. ఎంతసేపు అంతే మతం వల్ల ఏంటంటే నా పని అయిపోతే చాలు, ఎవరితో సంబంధం లేదు, ఎవడెలా పోతే పని అన్నట్టుగా వ్యవహరిస్తాం. ఈవెన్ భక్తులు కూడా అలా చేస్తూ అలా వ్యవహరిస్తూ ఉంటారు. మన సాధన, నా భక్తి అన్న భావంతో పరాయిలకి కష్టం కలుగుతున్నా సరే పట్టించుకోని పరిస్థితిలో ఉంటాం. మన సాధన కాదని లేదు. మన సాధన మనం రక్షించుకోవాలి, మన సాధన మనం నిర్వర్తించాలి. కానీ దాని వల్ల 10 మందికి ఇబ్బంది కలుగుతుందంటే మనం దాన్ని కొద్దిగా సవరించుకోవడం అన్నది మన ధర్మం. నా సాధన అంటే అంటే అది కూడా తప్పు. సంచేత ఇవి దయ ఇవన్నీ చాలా సూక్ష్మం, మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ముందు శ్లోకంలో చెప్పినట్టుగా ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అన్నది మన తర్కం ద్వారా కానీ మన మనోబల్పం ద్వారా కానీ మనం అర్థం చేసుకోలేం. చాలా డీప్గా వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా
ఈ నాలుగిట్లో ఈ మూడు లక్షణాలు కలియుగంలో విచ్చలవిడిగా మనం గర్వతిలో విచ్చలుగా స్త్రీ సాంగత్యం దొరకదు, మదంతో నిండి ఉన్నాం కాబట్టి ఈ మూడు గుణాలు పోయాయి. అందుకని నీ మూడు పాదాలు భగ్నమైనట్టుగా గోచరిస్తుందని చెప్పి చెప్తున్నాడు. ఈ మూడు పోయే ధర్మదేవత నీకున్న ఈ మూడు గుణాలు ఈ కలియుగ ప్రభావం వల్ల పోయాయి, నువ్వు అంచెది ఒక్క దాని మీద ఉన్నావు అని చెప్పి. ఇక్కడ ప్రభుపాద వారు భాష్యంలో జీవుడు ఎంతగా మోహకారకుడు, మోహకారకము మాయా యొక్క ఆకర్షణకు ఎరయగునో అంతే శాతంలో మాయాశక్తి అతనిపై ప్రభావం చూపుతుంది. అంచేత మన జీవుడు ఎంతగా మోహానికి గురి అవుతుంటాడో మోహశక్తి కూడా అంతే విధంగా ఆయన ప్రభావం చేసి ఆయన ఆకర్షించుకుంటూ ఉంటారు. అందుకని చెప్తారు, మర్చిపోయినా ముగ్గురు పేర్లు, ముగ్గురు స్త్రీలు ఉంటారట, వాళ్ళు ఎప్పుడు కూడా కన్యలేనట. అందులో ఒక స్త్రీ ఎవరంటే ప్రతిష్ట, ఇంకొక ఇద్దరు నాకు గుర్తులేరు. ప్రతిష్ట అంటే పేరు ప్రతిష్ట, ఆమె ఎప్పుడు కూడా కన్యనట. ఎవరైతే కావాలనుకుంటుందో ఆయన అది వరించదట. ఎవరైతే ప్రతిష్ట కోసం పాకులాడుతుంటారో అది ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండదు. అలా కాకుండా ఎవరైతే ప్రతిష్ట వద్దనుకుంటారో వాళ్ళని కదా పడుతుంటారు. వద్దనుకుంటే ఎలాగో ఆయన డ్రిల్ చేసుకోడు, కావాలనుకున్నాను ఈమె ఇష్టపడదు. అదే ఆమెకి ఎప్పుడు కూడా పెళ్లి అనేది జరగదు, వరుడు దొరకడం. అంటే ఎవరైతే వద్దనుకున్నా ఆయన కూడా పడుతుంది, అదే వ్యక్తి కావాలనుకున్నప్పుడు ఆమె వద్దనుకుంటారు. అంతే ఎప్పుడు కూడా ఆమె కన్యగానే ఉంటుంది. అలాగే ఇంకో ఇద్దరు ఉన్నారు, ఎవరికైనా గుర్తున్నది? ఎవరికైనా అది ఇద్దరు, వీళ్ళు ముగ్గురు కన్యలుగానే ఉండిపోతారట ఇప్పుడు కూడా. అంచేత ప్రతిష్ట మనం ఎంత ప్రతిష్ట మనకు కావాలనుకుంటే అంత దూరంగా ఉంటే అంత ప్రతిష్ట మనం సంపాదిస్తాం. ఎంత మనం ప్రతిష్ట కోసం మనం ప్రయత్నిస్తుంటామో అంత దూరం అయిపోతూ ఉంటాం ప్రతిష్టకి. అందుకనే మనకి ఈ రోజుల్లో కూడా మనకి పేరు ప్రతిష్ట సంపాదించిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయంటే చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా పేరు ప్రతిష్ట ఎప్పుడు ప్రాకులాడలేదు. అలా ఎవరైతే ప్రాకులాడారో రావణాసురుడు, హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో అంచేత ఈ విధంగా అందుకనే మనం ఎంతగా అయితే మోహం అవుతామో మాయ మనం అంత ఆకర్షించుకుని కూర్చుంటాం. అందులో మనం మిడతలు మెరుగుట్లు కొలిపే వెలుగుకు ఆకర్షితమే అగ్నికి ఏరాగుచుండును. అదే విధంగా భ్రాంతి అనేది అగ్నికి ఏరాగునట్లుగా బద్ధజీవులు భౌతిక శక్తి సదా ఆకర్షించుండును. ఎలాగైతే మిడతలు ఆ అగ్ని యొక్క ప్రకాశానికి ఆకర్షణ అయ్యి దానికి ఎలాగైతే బలైపోతారో అదే విధంగా మనం కూడా. హరే కృష్ణ, మీకు డిస్టర్బెన్స్ గా ఉందా కదా? లేదు ప్రభుజీ, చెప్పండి. సౌండ్ వస్తుంది ప్రభుజీ ఎక్కడి నుంచో. ఓకే ఓకే, ఇప్పుడు ఆగింది. అదే విధంగా మనం జీవుడు కూడా ఈ మాయ యొక్క ప్రభావానికి చూపించే వెలుగులు అంటే నకిలీ వెలుగులకి ఆకర్షణయ్యి తన యొక్క నిజ స్థితిని కోల్పోతాడు. అందుకని ప్రభుపాద అంటున్నారు, భగవంతుని చరణ కమలంలో ఒక శరణ పొందుట సులభమైన కార్యము కాదు. అంటే ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి మానస్థితిలో ఉన్న మన జీవుడు భగవంతుడి యొక్క చరణ కమలాలకి శరణాగతులు అవుదామని అనుకున్నా సరే అదంతా సులభమైన పని కాదు. ఎందుకంటే ఆయన మనోస్థితి సరిగా లేదు.
ఇక్కడ ప్రభుపాద వారు కలియుగ జీవుల యొక్క వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయో చెప్తున్నారు. చూడండి. కలియుగం ముదిరిన కొలది జనులు గర్విత గర్వంతో ఉన్న వాళ్ళను, స్త్రీలోలును, మత్తు పదార్థ ప్రియులను అగుచున్నారు. ఈ మూడింటి ద్వారా మనం మూడు లోకాలు మూడింటి పడిపోయి అదే చెప్పారు కదా, గర్వము, స్త్రీ సాంగత్యం, మదం అంటే మత్తు, అదొక మత్తులో ఉండడం, మత్తు పదార్థం. చాలా మత్తు పదార్థాలకి ప్రియులు అయిపోతుంటారు. అది ఫస్ట్ లక్షణం. కలియుగ ప్రభావం బిచ్చగాడును తనకున్న నయా పైసను కాంచి గర్వితుడై ఉండును. ప్రతి ఒక్కరు కూడా తనకున్న ఒక పైసా అయినా సరే నేనే తక్కువ, నాకే అయితే మాత్రం నా మీద ఎగురుతారా అది అని చెప్పి అలాగా ప్రతి ఒక్కరు కూడా తనకు తానుగా గర్వితుడిగా చెప్పటం, నేనే తక్కువ కాదు అని చెప్పి. అది రెండో లక్షణం. మూడో లక్షణం, పురుష మనసును కలతపెట్టుటకు స్త్రీలు సదా విపరీత ఆకర్షణను కలిగే వస్త్రధారణను కావించుకుందరు. స్త్రీలు ఎప్పుడు కూడా పురుషులను ఆకర్షించాలని చెప్పి వస్త్రధారణ చేస్తారు. అలాగే పురుషులు ఎప్పుడు కూడా స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాగ ఒకరికొకరు చేసుకుంటూ కూర్చుంటారు. ఇది మూడవ లక్షణం. ఇక పురుషుడు మదిరాపానము, ధూమపానము, తేనీటి పానము, పొగాకును నములుట వంటి దుర్లక్షణలకు బానిసై ఉండును. అది మనం చూస్తున్నాం. ఎక్కడ చూస్తే ఎక్కడ తుప్పు ఊస్తూ ఉంటారు. దరిద్రంగా అవుతుంది. అలాగే ఈ లక్షణాలన్నీను వాస్తవంలో అధర్మములకు మూల కారణములై ఉన్నవి. ఇవన్నీ మూల కారణం. దీనివల్ల అధర్మం పెరుగుతూ ఉంటుంది. అయినా సరే ఎవరు పట్టించుకోరు. తత్కారణమున అక్రమము, లంచగొండితనము, బంధువుల ఏడ పక్షపాతం వంటి వాటిని అదుపు చేయటం అనేది అసాధ్యమైన కారణం కాగలదు. సో ఈ గుణాల వల్ల ఈ పక్షపాతం, లేదంటే తమ కుటుంబ సభ్యుల పట్ల, బంధువుల పట్ల పక్షపాతము, లేదంటే లంచగొండితనము, ఆక్రమణ చేయడం, ఇవన్నీ కూడా మనం ఎవరు అదుపు చేయలేరు. అందుకే అందరూ అలాగే ఉంటారు. కాబట్టి ఎవరైతే అదుపు చేయాలో ఆయన కూడా అలాగే ఉంటాడు. కాబట్టి చేసేవాడు ఎవరు ఉండరు. రాజ్యాంగ చట్టం ద్వారా లేదా రక్షక పట్ల పహారా ద్వారా ఈ దుర్లక్షణలను మానవుడు అరికట్టలేడు. అంచేత ఇప్పుడు చూడండి, అంటే ఒక విధంగా మనకి ఇప్పుడు బెంగాల్లో బంగ్లాదేశ్ చాలా మంది వచ్చి ఏదో అవుతున్నారని చెప్పి మనం చెప్తున్నాం. అది బంగాల్ ప్రభుత్వం ఏదో చేస్తుందని. కానీ యాక్చువల్గా అది మనం చూసుకుంటే ఎవరైతే కాపలకాయలో వాళ్ళే దాన్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే కాపలకాయలో వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళని లోపల వదిలేస్తున్నారు. అంచేత ఎస్ అక్కడ ఆ సైనికుని ఎందుకు పెట్టారు? పరాయి దేశం వాడు ఎవరు కూడా లోపల కాకూడదు. కానీ ఆ సైనికుడే లంచగొండితనానికి గురయ్యి వదిలేస్తే ఇంకా మన సైనికులు పెట్టి కూడా లాభం ఏంటి? అంచేత ఈ కలియుగంలో ఈ సైనికుల ద్వారా, రక్షక భటుల పహరా ద్వారా కానీ, రాజ్యాంగ చట్టాల ద్వారా కానీ అవినీతిని మనం అరికట్టలేం. ఇలాగే ఎందుకంటే ఎవరైతే అవినీతిని అరికట్టాలో ఆ అధికారే అవినీతి పరుడు అయితే ఇంకా ఆయన ఏ విధంగా అవినీతిని అరికడతాడు? అది జరగదు. ఈ విధంగా ఇవన్నీ కలియుగ లక్షణాలు. అయితే ఇటువంటి సమాజాన్ని మనం ఏ విధంగా మార్చగలమా, ఏ విధంగా మార్చొచ్చన్న సొల్యూషన్ కూడా ప్రభుత్వం చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే నాయకులు, ధనవంతులైన వారు తమకున్న ధనములో 50% గతి తప్పిన మానవుల కొరకే వినియోగించి వారిని భగవత్ చైతన్యమునందు, అంటే శ్రీమద్ భాగవత జ్ఞానమునందు విద్యావంతులు చేసినచో బద్ధ జీవులను కబలించవలనని కలియత్నము నిక్కముగా ఒమ్ము కాగలదు. చూడండి, ప్రభుపాద వారు ఎన్నో సజెషన్స్. ఇది ధనవంతులు వీళ్ళందరూ కూడా మానవ సేవ అని చెప్పి రకరకాల అన్నదానం అని, విద్యాదానం అని, ఆ దానం అని, ఈ దానం అని చాలా ఖర్చు డబ్బులు పెడుతున్నారు. కానీ ప్రభుపాద గారు అంటున్నారు, అదే ధనాన్ని వాళ్ళు కృష్ణ చైతన్యవంతులుగా చేయడానికి మనం ప్రయత్నించినట్లయితే, వెచ్చించినట్లయితే, వాళ్ళని ఆ ధనాన్ని వెచ్చించడం ద్వారా వాళ్ళందరినీ బద్ధజీవుల్ని కృష్ణ చైతన్యవంతులుగా చేయగలిగితే కలియుగ ప్రభావం ఖచ్చితంగా అయిపోతుంది.
కలియుగ ఏమి చేయలేదు అని చెప్తున్నారు. అంచేత అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి వారు అంటారు, ఈ భౌతిక జగత్తులో అన్ని ఉన్నాయి, ఒకటే లోపం ఏంటి? కృష్ణ చైతన్యం లేకపోవడం. కృష్ణ చైతన్యం లేదు. మిగతావన్నీ పెర్ఫెక్ట్, ఇప్పటికీ పెర్ఫెక్ట్ గానే ఉన్నాయి. వాళ్ళు కృష్ణ చైతన్యం లేకపోవడం వల్లే అన్ని వైపరీత్యాలు దారి తీసుకుంటున్నాయి. ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారు ఎందుకు మరి ఇక్కడ సమాజంలో ఈ శాంతి సామరస్యాలు ఎందుకు పోయాయని దానికి చెప్తున్నారు నెక్స్ట్. దాని తర్వాత స్త్రీ సాంగత్యము, మత్స్య పదార్థముల వంటి ప్రీతి, మత్స్య పదార్థముల యొక్క ప్రీతి అన్నవి జనులు ఎంతగా ప్రపంచ శాంతిని కోరినను మానవ నాగరికతను శాంతి మార్గం నుండి తప్పుదారి పట్టింపగలదని మనం సదా జ్ఞప్తి ఎందుకున్నవాళ్ళను. అది ఎప్పటి వరకైతే ఈ స్త్రీ సాంగత్యం ఎందుకు చెప్పినట్టుగా స్త్రీలకు పురుష సాంగత్యం, మత్తు పదార్థముల పట్ల ప్రీతి, ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో జనులు వాళ్ళు అలా ఉన్న సమాజాన్ని ప్రపంచ శాంతి నుంచి దూరంగా అయిపోతుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకొని దాన్ని ఎప్పుడైతే మనం నిరుత్సాహపరుస్తామో లేదా దాన్ని ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో, అటువంటి వ్యవహారాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పటి వరకు ఈ శాంతి సామరస్యాలు అన్నవి క్షీణిస్తూనే ఉంటాయి సమాజంలో. ఈ విధంగా ప్రభుపాద చక్కగా ఈ సమాజపు యూనో దుస్థితి కోసం చాలా చక్కగా ఈ భాష్యంలో చెప్పారు. తర్వాత ఇదానం ధర్మ పాదంతే సత్యం నిర్వర్తయే తద్య తం జిగృ క్షత్ర ధర్మో అయమన్యురితే నైదిథా కలిహి. నీవిప్పుడు సత్య సంధత అనేది ఒక పాదంపై నిలిచి ఏదో ఒక విధముగా కుంటి నడక నడుచున్నావు. కానీ కలహరూపుడైన కలిపురుషుడు అసత్యము ద్వారా విజృంభించుచు ఆ మిగిలిన పాదము కూడా నశింపజేయ యత్నించుచున్నాడు. చూడాలి, నువ్వు అలాగే 4 పాదాల్లో 3 పాదాలు ఆల్రెడీ కోల్పోయావు. సత్య సంధత అన్న అంటే ఇంకా సత్యం అన్న ఒక మాట మీద ఏదో కుంటి పడుతూ బ్యాలెన్స్ అంటే 3 కాలు పోతే 3 కాలు జీవి 1 కాలు మీద నిలబడాలంటే బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. ఏదో బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడితే ఈ కలియుగ జీవుడు ఏం చేస్తున్నాడు? కలి పురుషుడు అసత్యం అనే దాన్ని కూడా కింద నుంచి నరకడం మొదలు పెడుతున్నాడు. అంచేత అది ధర్మం యొక్క దుస్థితి. ఉన్న ధర్మం కూడా దెబ్బతింటుంది. అంటే కలియుగం అంత వచ్చేటప్పటికి ఆ సత్యసంధత అనేది కూడా పోతుంది. ఎవరు ఒకరినొకరు నమ్ముకోలేరు, ఒకరినొకరు. అందుకనే ప్రభుపాద వారు అంటారు కలియుగం అంతం వచ్చేటప్పటికి ఎవరు పార్టీకి అంటే అందరూ బయటికి వెళ్తారు, కానీ ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేదు. ఎందుకంటే పార్టీకి 10 మంది వెళ్తారు, వచ్చేటప్పటికి 8 మంది 9 మంది ఉంటారు. ఒకటి మాయం అయిపోతారు. అంటే ఒకరిని మిగతా అందరూ కలిసి చంపేసి పార్టీ చేసుకుని వచ్చేస్తారు. మరి ఎవరిని నమ్మలేవు. అంత దుస్థితికి వెళ్ళిపోతుంది కలియుగం అంతం వచ్చేటప్పటికి. అందుకని ప్రభుపాద వారు భాషను చెప్తున్నారు తపస్సు కోసం. దేహమునకు సుఖకర్మలు కాకుండాను ఆధ్యాత్మిక అనుభవం మాత్రము మిక్కిలి దోహదములకు కార్యములకు స్వచ్ఛందముగా ఆజ్ఞాపించే తపస్సు పదములకు భావం. దేహానికి సుఖకరం కాకుండా ఆధ్యాత్మిక అనుభవం మాత్రం మిక్కిలి దోహదకరములకు కార్యములను స్వచ్ఛందంగా అంగీకరించడమే తపస్సు. అంటే దేహానికి అది ఆనంద సుఖకరం కాదు. అందుకని నేను అంటాను తపస్సు అంటే ఏంటంటే స్వచ్ఛందంగా అసౌకర్యాన్ని స్వీకరించడం. దేనికోసం? ఆధ్యాత్మిక అనుభూతి కోసం, ఆధ్యాత్మిక ప్రగతి కోసం. అది తపస్సు. సో ఎవరైతే ఆధ్యాత్మిక అనుభూతి కోసం స్వచ్ఛందంగా
ఎంతో కొంత అవసరకారం స్వీకరిస్తామో మనం ఆనందం తపస్సు చేస్తున్నట్టు. అందుకనే మనకి ఈ తప్పులు చేయడం, చిన్న చిన్న తప్పులు చేయడం అనేది మనకి చాలా సహజం. ఆ సహజమైన గుణాన్ని ఆపుకుని మనం ఎప్పుడైతే మనం ఆ ఆపుకోవడం ప్రయత్నిస్తాం, అదే పెద్ద తపస్సు. అలాగే శుభ్రత కోసం ప్రభు కోసం మళ్ళీ రాస్తున్నారు. శుభ్రత కోసం. శుభ్రత ఇది కేవలం దేహము కొంతవరకు మాత్రమే ఉపయోగపడవచ్చును. కనుకనే మనోశుచిత్వం కూడా అత్యంత అవసరమై ఉన్నది. శ్రీకృష్ణ భగవాన్ కీర్తన ద్వారానే ఆ కార్యం సిద్ధింపగలదు. కృష్ణ కీర్తనం గావింపకుండా ఎవరును మలినత్వమును తొలగింప మనలేరు. ఎస్, దేహాన్ని రోజు మనం శుద్ధి చేసుకుంటున్నాం, స్నానం చేస్తున్నాం, బ్రష్ చేస్తున్నాం చేసి. ఎస్, దోశ కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ మనో మనసు యొక్క శుభ్రత కూడా చాలా అవసరము. అది మనం గుర్తించాలి. అది మనం గుర్తించకపోతే ఆ మనసుని అది ఎలాగా కృష్ణ కీర్తన శ్రవణం ద్వారా మనం ఆ మనసు యొక్క మలినత్వాన్ని తొలగిస్తాం. అవి లేకుండా ఎవరు కూడా మనోమలినత్వాన్ని తొలగించలేరు. అలా తొలగించుకోగలం అనుకుంటే అది భ్రమ మాత్రమే. అది ప్రభుపాద ఇక్కడ రాస్తున్నారు. అందుకని ప్రభుపాద చెప్తున్నారు, ఈ కారణం చేతనే అట్టి నాగరికత చెందిన ప్రజలు ఎంతటి భౌతిక సంపన్నులైనను శుభ లక్షణాలను మాత్రం కలిగి ఉండరు. ఎప్పుడైతే ఇటువంటి తపస్సు చేసే గుణం మనోమలినత్వం కోల్పోయి మనసు యొక్క శుభ్రత, శుచిత్వం ఉండదో, వాళ్ళు లౌకికంగా ఎంత ధన సంపదను కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు శుభదాయకులు కాలేరు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఉండాల్సిన దేవుడు. వాసం దేని ప్రభావమైన దాని అంతిమ ఫలము బట్టి నిర్ణయించవలను. అది ఏదో ఒక కార్యం చేసాము అంటే అది మంచి కార్యమా చెడు కార్యం అనేది దాని యొక్క ఫలితాన్ని బట్టి మనం చేస్తాం. చెప్పండి, డాక్టరు మంచివాడా చెడువాడా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ పేషెంట్ యొక్క రోగం ఇది అవుతాయి. చూడండి, పెద్ద ఆపరేషన్ చేశాడు, 4 గంటలు 10 గంటలు ఆపరేషన్ చేశాడు, కానీ పేషెంట్ చచ్చిపోయాడు. లాభం ఏంటి? ఆ డాక్టర్ మంచిడు కాదంటారు. అదే 4 నిమిషాల్లో అందరూ పెద్ద 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 ఆపరేషన్ అంటే గంట చేయాలంటాడు, ఎవరో డాక్టర్ వచ్చి 4 నిమిషాల్లో చేసేసాడు, పేషెంట్ బతికిపోయాడు. అందరూ పొగుడుతారు, అరే ఏం డాక్టర్ అని, ఏం డాక్టర్ అని. అంటే అక్కడ 4 నిమిషాలు చేశాడా, 4 గంటలు చేశాడా, 40 గంటలు చేశాడా, 10 గంటలు చేశాడా, లేకపోతే ఎంత ₹1,00,000 తీసుకున్నాడా, ₹10 తీసుకున్నాడా కాదు. పేషెంట్ బాగుపడితే మంచి డాక్టర్, పేషెంట్ బాగుపడకపోతే మంచి డాక్టర్, అంతే కదా. సో అదే విధంగా ఏదైనా ఒక కార్యం మనం చేసినప్పుడు ఆ కార్యం శుభదాయకమా అశుభదాయకమా, సఫలమైందా విఫలమైందా అన్నది ఆ కార్యం వల్ల వచ్చిన ప్రతిఫలం బట్టి ఆధారపడతాం. అంచేది ఇప్పుడు మనకి భౌతికంగా మన సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ అది మన శుభదాయకం కానప్పుడు ఆ సంపదలను కూడా వ్యర్థం కిందే లెక్క. అందుకే ప్రభుపాద అంటున్నారు, కలియుగం మానవ నాగరికత యొక్క అంతిమ ఫలితము అసంతృప్తి. అది ఈ విధంగా ఇప్పుడు కలియుగంలోని ఈ సంస్కృతి సంస్కారాలు మనం పెంచుకుంటూ వెళ్ళిపోతే పెరిగేది ఏంటి? అసంతృప్తి మాత్రమే. ఈ నాగరికత యొక్క అంతిమ ఫలితం అసంతృప్తి. అందుకని ఎవరు కూడా సంతృప్తిగా ఉండలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు మనశ్శాంతి కొరకు తహతలాడుతున్నారు. పైన తెలిపిన మానవ శుభ లక్షణాలన్నీ సంపూర్ణంగా నెలకొని ఉన్నందున సత్యయుగం మనశ్శాంతి సంపూర్ణంగా ఉండేది. అంటే అది కలియుగం సత్యయుగంలో ఈ 4 లక్షణాలు సంపూర్ణంగా ఉండేవి కాబట్టి అక్కడ అందరూ సుఖశాంతితో ఉండేవారు. కలియుగంలో అవి లేవు కాబట్టి సుఖశాంతి కోల్పోతున్నారు. ఇక్కడ ఈ విధంగా ప్రభుపాద ఈ మిగతా చూసుకుంటే ఏ విధంగా మనకి ఓకే చదివేద్దాం లేదు ఈ శుభ లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి. అంచేత సత్యయుగంలో అన్ని సంపూర్ణంగా ఉండేవి, 4 ఉండేవి కాబట్టి క్రమంగా ఆ లక్ష్యంలో త్రేతాయుగం 25% దిగజారినవి.
అవన్నీ కూడా 5% దిగుతాయి. 10% దిగజారిపోయి ఒక లక్షణం వెళ్ళిపోయింది. ఏంటో లక్షణం వెళ్ళిపోయింది? తపస్సు అనే లక్షణం సంపూర్ణంగా పోయింది. అవే లక్షణంలో ద్వాపర యుగంలో 50%, అంటే ద్వాపర యుగానికి వచ్చేటప్పుడు రెండోది కూడా వెళ్ళిపోయింది. ఏంటి? శుచిత్వం అన్నది. శుచిత్వం శుచిత్వం బలి 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 అన్నది వెళ్ళిపోయింది. బలి అంటే దయాగుణం వెళ్ళిపోయింది. ఆ దయాగుణం వెళ్ళిపోయింది. అలాగే ఉన్న 2 గుణాలు కూడా 50% వరకే ఉన్నాయి, 100%. అలాగే కలియుగంలో 10% క్షీణించినవి. ఆ మిగిలిన 10% కూడా విస్తరించి ఉన్న అసత్యం వల్ల క్రమంగా నశిస్తుంది. అంటే అది కలియుగం వచ్చేటప్పుడు శుచిత్వం కూడా పోయింది, శుభ్రత కూడా పోయింది. ఇంకా కాస్త కొంత 25% సత్యం ఉంది. అది కూడా ఇప్పుడు అధనం వల్ల, అసత్యం వల్ల అది కూడా ఈ విధంగా క్రమంగా నశిస్తుంది. గర్వం వచ్చే కృత్రిమైనది లేదా వాస్తవమైనది తపఫలము నశించగలదు. ఎప్పుడైతే గర్వం అంటే మన తపస్సు వల్ల తపస్సు చేసే మొత్తం ఫలితం అంతా పోతుందట. అధిక స్త్రీ సాంగత్యం వచ్చే శుచిత్వం నశించగలదు. ఎప్పుడైతే మనం అధికమైన స్త్రీ అంటే మన కలియుగంలో ఎలాగంటే కష్టం కదండి, అంటే కష్టమే. కానీ అందుకని మనం ఏం చేయాలి? అనవసరపు స్త్రీ సాంగత్యాన్ని మనం చేయకూడదు. పని వరకు మాట్లాడండి, అంతేగాని పని లేకుండా కూడా కూర్చుని మాట్లాడడం అనేది అది అనవసరపు స్త్రీ సాంగత్యం. అది శుచిత్వాన్ని నశింపజేస్తుంది. మత్తు పదార్థం బానిసవుడిచ్చే దయ నశింపగలదు. అధిక అసత్య భాషణంచే సత్యసంధత నశించగలదు. కానీ భాగవద్ధర్మం యొక్క పునరుద్ధరణ అన్నది పైన తెలిపిన దోషములను మానవ సమాజము బలి కాకుండా రక్షించగలదు. ఎప్పుడైతే ఈ దోషాలు మనం నిర్మూలించగలుగుతామో మనం కలియుగం ప్రభావం చేత ఏది మన మానవ సమాజం బలి అవ్వకుండా మనం రక్షించగలుగుతాం. ఇది ఈ విధంగా ప్రభుపాద వారు చాలా పుస్తకంగా చాలా మంచిగా దీన్ని చెప్పారు. కలియుగ ప్రభావం చెప్పారు. నెక్స్ట్ భూమి భగవత నాశితో రుభరా సతి శ్రీమద్ పదాన్యాసై సర్వతః కృత కౌతుక. పూర్ణ పురుషోత్తమైన భగవానుడు మరియు ఇతరులచే భూభారము నిక్కంగా నశించినది. ఆ దేవదేవుడు అవతరించున్నప్పుడు అతని మంగళకరమైన పాదముద్రల ద్వారా సర్వత్రా శుభము చేకూరి ఉండను. అది ఇటువంటి దుస్థితిలో ఉన్న భూమాతని భగవంతుడు, అంటే ఇటువంటి సులక్షణాలు లేని మానవులందరూ పెరిగిపోతున్న క్షణంలో భగవంతుడు వచ్చి ఆ భూభారాన్ని తగ్గించాడు. అంతేకాకుండా ఆయన తన యొక్క పాదాలని తాకడం ద్వారా ఈ భూమి అంతా కూడా ధర్మక్షేత్రంగా మారిపోయింది, మంగళకరం అయిపోయింది. సౌచత్య శృకలా సాధ్వి దుర్భగేహో నీతా సతి అబ్రహ్మణ్య నృపవ్యాజ శూద్ర భోక్షంతి మామితి. సాధ్వియగు ఈమె దురదృష్టవశాత్తు దేవదేవునిచే విలువబడినదై పాలకులుగా తమను ప్రదర్శించుకొని శూద్ర ప్రాయ జనులచే ఇప్పుడు పాలింపబడుతూ అనుభవించబడుతున్నందున కన్నీటితో తన భవిష్యత్తును కూర్చి విలపించుతున్నది. అంచేత సాధ్వి అంటే చాలా పతివ్రత. అయితే ఆమె ఇప్పటికీ ఇంకా బాధపడుతూనే ఉంది. ఎందుకని? భగవంతుడి చేత చాలా మంది శిక్షించబడ్డారు, కానీ భగవంతునికి విలువబడిన, అంటే కొంతమంది భగవంతుడి నుంచి తప్పించుకుని వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు తప్పించుకొని ఉండిపోయారు. అటువంటి వాళ్ళందరూ పాలకులుగా తమను ప్రదర్శించుకుని శూద్రప్రాయ జన్మచ్చే, అంటే భగవంతుడు తప్పించుకుని శూద్రప్రాయ
శూద్రుడుగా మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా పాలకులుగా ఇప్పుడు అయిపోవడం వల్ల వాళ్ళతోటి ఏమే ఇబ్బందులు పడుతూ దుఃఖిస్తూ ఉంది. ఆ భవిష్యత్తు గురించి విలుస్తుంది, నా భవిష్యత్తు ఏమవుద్దా, మళ్ళీ అదే పరిస్థితి వస్తుందా అని మళ్ళీ విలపిస్తూ ఉందని చెప్పి భూమాత యొక్క ఆ దుస్థితిని ఇప్పుడు గుర్తిస్తున్నాడు. ఇంతవరకు వృషభ రూపంలో ఉన్న వృషభం యొక్క ఆ, దుస్థితిని చెప్పి ఇప్పుడు భూమాత కోసం ఆయన భూమాత సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు పరీక్ష మహారాజు. ఇక్కడ రాస్తున్నాను, రాయడానికి ముందు అది దాని ముందు మొత్తం చదువుతానండి భాష్యం. క్షత్రుడైన వాడే అంటే క్షత్రుడు అంటే అర్థం ఏంటంటే క్షత్ర అంటే గాయం అని అర్థం. గాయాన్ని క్షత్ర అంటే గాయుడు, గాయాన్ని నుంచి రక్షించేవాడు క్షత్రియుడు అని అర్థం. అంటే ఆత్మను రక్షించేవాడు. క్షత్రుడైన వాడు రాజ్యం వేలుటకు ఉద్దేశింపబడినాడు. అంటే ఎవరైతే గాయం పడకుండా వాళ్ళకి గాయాల నుంచి రక్షిస్తూ ఉంటాడో వాడు అటువంటి లక్షణం ఉన్నవాడే రాజుగా రాజ్యాన్ని అనడానికి ఉన్నారు. అందుకే ఆత్మలు రక్షింపవలనను అభిలాష లేని వారిని లేదా శిక్షణారహితులకు శూద్రులను పాలనాధికార పదవి అందు నెలకొల్పరాదు. ఎవరికైతే ఇతరులకు ఆర్తనాదాల నుంచి మనం బయటపట్టేయాలనే ఆలోచన లేదో, శూద్ర లక్షణం అంటే శూద్ర లక్షణం ఏంటంటే ఎందుకు అంటున్నానంటే ఇక్కడ శూద్ర లక్షణం ఏంటంటే వాళ్ళకి శూద్రులకి ఎక్కువగా భవిష్యత్తు కోసం ఆలోచన ఉండదు. ఎవరైనా చెప్తే దాన్ని చేయడం తప్ప. ఎంత పెద్ద పోస్ట్ అయినా సరే ఏదైనా ఒకటి చెప్తూ చేస్తే తన కొత్త అంటే భవిష్యత్తు కోసం లేదంటే నెక్స్ట్ జరగబోయే ఏదైనా కీడు వస్తుందేమో అన్నది ఆలోచన లేని వాళ్ళంతా కూడా శూద్రులతో సమానం. ఇప్పుడు నాయకులందరూ అంత వాళ్ళు ఎందుకంటే వెనకాతలు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పింది ఇది చేస్తారు తప్ప వాళ్ళు స్వతహాగా ఏం చేయరు. కొన్నిసార్లు వాళ్ళు రాసిస్తే వాళ్ళు ఏది రాసిస్తారో అదే చదివికి వచ్చేస్తారు. సో ఈ విధంగా అంటే ఇప్పుడు నాయకులందరూ శూద్ర అడ్డుడాలని పాలనాధికారి పదవి ఉంచకూడదు. కానీ దురదృష్టవశాత్తు కలియుగంలో శిక్షణారహితులకు శూద్ర స్థాయిలో ఓట్ల బలంతో పాలనాధికారి పదవిని ఆక్రమితురు. అటు పిమ్మట అట్టివారు ఆత్మలను రక్షించడం బదులు ప్రతి వారికి సమాన యోగ్యము కానటువంటి పరిస్థితిని కల్పించరు. అదే అంటే వాళ్ళు ఆర్తనాదాలు తొలగించడానికి బదులు అందరినీ ఒకే స్థాయిలో ఆర్తనాదాలు చేసేట్టుగా చేస్తారు. పౌరుల సుఖములను ఫలముగా పెట్టి అట్టి పాలకులు అధర్మయుతముగా భోగ లాలసల విధులు అని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు పౌరుల యొక్క సుఖ దుఃఖాలు కోసం ఆలోచించకుండా వాళ్ళ పదవి కోసం ఆలోచిస్తారు. దానికోసం పౌరులకు ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు గెలుస్తారంటే పౌరులకు ఇబ్బంది కలిగిస్తారు. దేశానికి నష్టం కలిగిస్తే గెలుస్తారంటే దేశానికి నష్టం కలిగిస్తారు. దేశానికి లాభం కలిగిస్తే గెలుస్తారంటే లాభం. వాళ్ళకి దేశంకి లేదా పౌరులకి లాభం నష్టం జరుగుతుందా ఏం జరుగుతుందంటే కాదు ముఖ్యం, వాళ్ళకి పదవి ఉంటే చాలు. అంచేత ఈ పౌరుల యొక్క సుఖాలని పణంగా పెట్టి వాళ్ళ యొక్క భోగలాలోచన చేసుకుంటారు. అంతటా భూమాత తన సంతానమైన మానవులకు జంతువులను సంప్రాప్తించిన దయనీయ స్థితిని గాంచి విలపించినది. జంతువులు కూడా అంతే. జంతువులు పాపం ఏం చేస్తాయి చూడండి, చాలాసార్లు మనం కట్టి దించేస్తాం, దాన్ని దాహం వేసినా ఏం చేయలేదు, మనం నీళ్ళు ఇచ్చే వరకు అది నీళ్ళు తాగలేదు, అవునా కదా. ఆకలి వేసినా సరే అక్కడ ఏమైనా అందుతే తింటుంది, లేకపోతే అలా కూర్చోవలసిందే, మాటకు అడగలేదు. సో అదే పరిస్థితి అండి, మనకు అన్యాయం జరిగినా సరే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాం మానవులు, జంతువుల్లాగా. అంటే మానవులకి కలగబోయే జంతుప్రాయ శిక్ష తలుచుకుంటూ భూమాత విలపిస్తూ ఉంది. అధర్మం పిచ్చి పెరిగినప్పుడు కలియుగ ప్రపంచ భవిష్యత్తు ఆ విధంగానే ఉండను.
ఆదాయం పెరుగుతుంది మనకు ప్రపంచ యొక్క పరిస్థితి అలాగే ఉంటది. అధర్మ ప్రవృత్తులను అంచుటకు తగినట్టు రాజు లోపించినప్పుడు శ్రీమద్ శ్రీమద్ భాగవత జ్ఞానమునందు జనులకు విద్యావంతులను చేయడం ద్వారా దుష్ప్రవర్తనలను లంచగొడితనం వంటి దుర్లక్షణలను నిండిన కలుషిత వాతావరణం నిర్మలము కాగలదు. అంచేత ఇటువంటి అధర్మ పనులతో నిండిన వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటి? ఒకటే, శ్రీమద్ భాగవత్ ధర్మాన్ని మనం అందరికీ నేర్పి వాళ్ళు భాగవత్ ధర్మ పరాయణులుగా మనం ఎప్పుడైతే మారుస్తామో ఆటోమేటిక్ గా మళ్ళీ ఈ కలుషిత వాతావరణం నుంచి నిర్మల వాతావరణం అనేది మళ్ళీ జరుగుతుంది అని చెప్పి ప్రభుపాద వారు చెప్తున్నారు. ప్రభుపాద వారు ఎంత అంటే ప్రాక్టికల్ సొల్యూషన్ ఇస్తున్నారు, కానీ ఎవరు వినరు. ఎందుకంటే ఎవరికి అవసరం లేనిది, ఎవరికి సొల్యూషన్స్ ఈ రోజుల్లో చూడండి, ఈ రోజుల్లో ప్రాబ్లమ్స్ లో సొల్యూషన్ లేక కాదు, కానీ ఏ ఏ ఏ నాయకుడు కూడా సొల్యూషన్ వద్దు. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే జనాలు ఎప్పుడైనా వాళ్ళలో తప్పులు చూడడం మొదలు పెడతారు. ఆ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తారు. చూడు అది అయిపోతుంది, అది అందరూ ఇటు నుంచి అటు వెళ్ళిపోతారు. తన పదవికి సేఫ్. దానికోసం ఎవరు కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా సాల్వ్ చేయాలని ప్రయత్నం చేయరు. సో ఈ విధంగా ఇంకా ఇంకా 3-4 శ్లోకాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నాడు. మళ్ళీ మిగతా శ్లోకాలు మనం వచ్చేవారం అవును. ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయో చర్చించిన దాని మీద. హరే కృష్ణ. మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా ప్రభు, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం ఎవరికి చెప్పుకోవద్దు, అది మన కర్మ అనుకొని మనం వదిలేసేయాలి అన్నట్టు చెప్పారు కదా. అది ఎవరితో డిస్కస్ చేయొద్దు అని అంటే మన ముందు ఏదన్నా ఒకవేళ తప్పు జరుగుతున్నా ఏదైనా జరుగుతున్నా కూడా మనం అది కర్మ కొద్ది జరుగుతుందిలే ఓకే అని అట్లా వదిలేయచ్చా? కాదు, మనకు జరిగినప్పుడు వదిలేయాలి, వేరే వాళ్ళకి జరిగినప్పుడు మనం దాన్ని అడ్రస్ చేయాలి. అక్కడ వృషభుడికి ఆ వృషభానికి జరిగింది కాబట్టి వృషభాన్ని పరీక్ష మహారాజు అడుగుతున్నాడు కాబట్టి వృషభం ఏం చెప్పడం లేదు. అదే పరీక్షితుడు ఆవుకి ఏమైందని అడుగుంటే చెప్పుండేవాడు. మనం నాకు ఇంత అన్యాయం జరిగింది, నాకు ఇంత అన్యాయం, ఎంతమంది ఎంత చెప్పుకుంటున్నామో అంత మనం కర్మ చేసుకుంటున్నట్టు. అయితే వేరే చోట జరిగినప్పుడు అది మనం సాల్వ్ చేసే విధానం కూడా మనం నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే సాల్వ్ చేయాలన్న దాంట్లో మనం అపరాధం చేసే సరిపోయి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. అది మనం ఏ విధంగా చేయాలన్నది మనం తెలుసుకొని చేయాలి, లేకపోతే అది కూడా మన కర్మ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. ఓకే ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభు వాయిస్ వస్తుందా నాది? ఇప్పుడు వస్తుంది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభుజీ. ఈ 4 ధర్మాల్లోని ధర్మం 4 పాదాల్లోని ఒక పాదం ఎందుకు ఉన్నది మిగిలి? ఇంకా ఒక పాదం, అదే సత్యం అనే పాదం ఎందుకు ఉన్నది? దానికి కారణాలు ఏంటి? సత్యాన్ని పాదం ఎందుకంటే ఇప్పుడు అసత్య వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా. మరి పాదం ఇంకా ఉన్నది అన్నారు, కలిగి ఇంకా ఉంది, కానీ అది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆ ఒక్క పాదం మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంది ధర్మం. ఆ ఒక్క పాదాన్ని కూడా కలి పురుషుడు నరుకుతూ వస్తున్నారు. మరి మనం అంటే వైష్ణవులు ఇంతమంది ఉన్నారు కదా, మరి మిగతా పాదాలు ఎందుకు లేవు? మనం ఉన్నాం అంటే మనం ప్రచారం అందుకనే మనం ప్రచారం చేయాలి, మన బాధ్యత అది. ముందు ప్రచారం చేయాలంటే ఆచారం ఉండాలి. మనం మనలో ఆచరణ లేకుండా మనం ప్రచారం చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? మనం మన ఆచరణ బాగుండాలి, అప్పుడు మనం 10 మంది ఇన్స్పైర్ అవుతారు.
అంటే మన సాధన మనం సరిగా చేయాలి. లేకపోతే మనం కూడా అసత్యవాదులమే. ఎందుకంటే అందరూ చెప్తున్నాం కానీ మనం చేయడం లేదు. మనం కూడా కన్నింగ్. మన సాధన కూడా మనం చేసుకోవాలి. అందుకని మన సాధన మీద మనం చేయాలి, చేస్తూ ప్రచారం చేయాలి. ఓకే ప్రభుజీ. అప్పుడు మన వైష్ణవులందరం కూడా మనం మార్చగలుగుతాం. ఓకే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ఒక అశ్వమేధ యాగం చేస్తేనే బోల్డంత పాపములు తొలగి అంత బాగవుతుంది అన్నప్పుడు 100 అశ్వమేధ యాగములు ధర్మరాజు చేత చేయించారు శ్రీకృష్ణుడు అని చెప్పారు ప్రభుజీ. అవి ఏంటి అంత అన్ని చేశారని అంటే ఒకటి చేస్తేనే చాలా వరకు పాపాలు పోతాయని వస్తుంది కదా ప్రభుజీ. అవును, ఆయన 3 చేశాడు. మీ ప్రశ్న ఏంటి? అదే 100 ఎందుకు చేయించారు అంటాను ప్రభుజీ. 3 ఎందుకు చేయించాడు అన్నది నాకు 100 ప్రభుజీ, 100 చేయించలేదు. 100 అశ్వమేధ యాగములు ధర్మరాజు చేత చేయించాడు శ్రీకృష్ణుడు అని ఉంటుంది కదా ప్రభుజీ. 100 కాదు, 3 కదా. 3 కాదు ప్రభుజీ, 100 అనుకుంటా. 100 ఎవరు చేయలేదు. 100 ఒక్క ఇంద్రుడు తప్ప ఇంకెవరు చేయలేదు ఇంతవరకు. 100 ఎవరికి చేస్తారో ఇంద్ర మీద వస్తుంది. అందుకని పృథ్వీమహారాజు ఒకటే చేశాడు, 99 చేశాడు. 100 చేయబోతుంటే ఇంద్రుడు చాలా అశ్వాన్ని దొంగలించేస్తుంటాడు. కంప్లీట్ అవ్వకుండా చేస్తుంటాడు. నేను కంప్లీట్ చేస్తే ఆయన మళ్ళీ నా పదవిని తీసుకుంటాడని భయం. అంటే 3 అశ్వమేధ యజ్ఞాలే చేశాడు ఆయన. 100 లేదే. చూడండి మీకు దాంట్లో 3 అయినా రాస్తుంది. 15 అధ్యాయాలు వస్తుంది అన్నమాట. సరే, అక్కడ 100 అని రాస్తుంటే ఒకసారి నాకు రెఫరెన్స్ చూపి. 100 చెప్తా ప్రభుజీ. 100 ఉండదు ఖచ్చితంగా. 100 చేసిన ఒకటి ఇంతవరకు ఇంద్రుడు తప్ప ఇంకెవరు లేరు. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నా? ప్రభుజీ, అలాగే ఇప్పుడు అర్జునుడు మేనబావ కాబట్టి దేహపరమైన సంబంధము, భీష్ముడు అటువంటి దేహపరమైన సంబంధం లేదు కాబట్టి ఆకర్షణ కారణం ఆత్మతో గల సన్నిహిత సంబంధం. అంటే ఆత్మతో సంబంధం గొప్పదా ప్రభుజీ, దేహపరంగానా? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ యశోదాదేవి పుత్రునిగా రాధారాణి ప్రియునిగా సంబోధించింతో శ్రీకృష్ణుడు మిగుల ప్రియమునందును భగవానుతో దేహపర సంబంధం ద్వారా భగవద్గీత చదువుతున్నారు ఇవన్నీ ప్రభుజీ. ఇది శ్రీకృష్ణ భగవాన్ భీష్మదేవుని నిర్యాణము భాగవతంలోనే ప్రభుజీ. భీష్ముడు అంటానా? దీనిలో వచ్చింది ప్రభుజీ. అంటే దేహపర సంబంధం కలిగడి అనుబంధము భగవాన్ని ప్రేమయుత సేవల్లో ఒకటి భీష్మదేవుడిది. అర్జునుడేమో దేహపరము, ఈయన ఆత్మ సంబంధము అని వచ్చింది. అంటే ఏది గొప్పదంటే 2 గొప్ప. ఇదే యశోదానందనుడు దేహపరమే గొప్పది అని చెప్తున్నారు ప్రభుజీ ఇక్కడ. దేహపరమైన చూడండి, అంటే యాక్చువల్గా దేహపరమైన సంబంధం గొప్పది. ఎప్పుడైతే దాన్ని మనం భగవంతుడి మీద ఉన్నప్పుడు ఆ సంబంధం, ఆ సంబంధాన్ని మనం దేహం మీద మన సంబంధాన్ని పెట్టుకుంటే, ఇంకో దేహం మీద మన సంబంధం పెట్టుకుంటే అది ప్రాబ్లం. ఎందుకంటే మనం దేహపరంగా భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే, భగవంతుడి దేహంతో మనం సంబంధం పెట్టుకుంటే, భగవంతుడి ఆధ్యాత్మికం కాబట్టి అది మన ఆధ్యాత్మికమైన సంబంధం కింద వస్తుంది. అదే కాకుండా అది భగవంతుడితో కాకుండా ఆ దేహ సంబంధం వేరే దేహం మీద పెట్టుకోండి, వేరే వ్యక్తి మీద పెట్టామనుకోండి, అది మంచిది కాదు. అంటే భగవంతుడితో ఆత్మ సంబంధం ఉన్న
భగవంతుడు ఒక ఆత్మ అని చెప్పి సంబంధం పెట్టుకున్నా, ఒక దేహం అనుకునే వ్యక్తి సంబంధం పెట్టుకున్నా, ఏదైనా సరే రెండు కూడా శుద్ధమే భగవంతుడి విషయానికి వచ్చి. ఎందుకు భగవంతుడికి ఆత్మకి దేహానికి తేడా లేదు. మన విషయంలోకి వస్తే ఆత్మ వేరు దేహం వేరు కాబట్టి ఎప్పుడైతే మన ఆత్మతో సంబంధం పెట్టుకుంటే ఒక రకమైన ప్రయోజనం కలుగుతుంది, దేహపరంగా మనం సంబంధం పెట్టుకుంటే ఇంకో రకమైన ప్రయోజనం కలుగుతుంది. అది అంచేది అక్కడ అర్జునుడు భీష్ముడు రెండు వేరు వేరు విధాలుగా వాళ్ళు సంబంధం పెట్టుకున్నప్పటికీ ఇద్దరు కూడా భక్తుల కింద లెక్కలోకి వచ్చారు. ఎందుకంటే ఇద్దరు కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి. అది ప్రభు అంటే మెయిన్ భక్తుల విధంగా, ఇప్పుడు యశోదాదేవి భక్తురాలు కదా, అందుకని యశోదాతని, రాధారాణి భక్తురాలు కదా, భక్తులతో కదా సంబంధంతో సంబోధిస్తే ఆయన ఎక్కువ ఇష్టపడతాడని, అదే కదా ప్రభు అర్థం? భక్తులతో కదా సంబంధం. భక్తులతో ఎందుకంటే భక్తులు చేసిన భక్తి భావాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కానీ మళ్ళీ వాళ్ళ శరీరాల మీద మనం మమకారం పెట్టుకోకూడదు. యశోద బంధు చాలా బాగుంది, లేకపోతే మంచిది అందంగా ఉంటుంది పెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం. ఆయనకి ప్రియమైన వాళ్ళు కదా, రాధారాణి గాని, యశోద గాని, నందమహారాజు గాని. వాళ్ళ యొక్క భక్తుల యొక్క భక్తి భావనను బట్టి మనం అందుకనే యశోదానందన్ అన్నది ఏంటంటే యశోద యొక్క అందాన్ని చూసి, లేదా యశోదాన్ని యొక్క దీన్ని పెట్టలేదు, ఆ ఒక భక్తి, ఆమె ఒక ప్రేమ, అది గుర్తు చేసుకుంటూ మనం గ్లోరిఫై చేస్తున్నాం. అంటే ఒక చోట ఋషికేశ, పద్మనాభ అటానే కంటే యశోద తనయ, దేవకి తనయ అంటే ఎక్కువ ఇష్టం. కరెక్టే నేను అంటుంది ఏంటంటే అది కరెక్టే. ఇక్కడ ఏంటంటే ఇద్దరికి రెండింటికి ఉన్న తేడా ఏంటంటే బాగా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ బ్రో, దండలు రోజు. అదే మీరు ఒక పాయింట్ లో చెప్తున్నారు కదా రోజు, ఇప్పుడు అంటే మనకి జరిగిన ఒక తప్పు జరిగితే ఆ తప్పుని ఎవరైనా అందరూ చెప్తుంటే అందరికి కూడా కర్మ వస్తుందని చెప్పారు కదా రోజు. ఇప్పుడు ఒక పాయింట్ ఆ తప్పుని అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక తప్పు చేసాము, కానీ మనల్ని వాళ్ళు అంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా అదే తప్పుని వాళ్ళు ఎత్తి చూపిస్తుంటుంటారు రోజు. సో అంటే అది కొన్ని ఇయర్స్ అయినప్పుడు కూడా మళ్ళీ అది రిపీట్ అవుతుంటారు రోజు. అంటే పూర్వం ఆ తప్పు చేసా అలా చెప్పడం వల్ల అంటే మనం కొంచెం చాలా పేషెన్స్ ఉంటాం, బట్ కొన్నిసార్లు మన పేషెన్స్ ని మనం లూజ్ అవుతుంటాం రోజు. దానికి అది ఎట్లా అని చెప్పి అది అంటే మనం పేషెన్స్ లూజ్ అయితే అది కర్మ కింద వస్తుందా రోజు? అంటే అది ఎట్లా నాకు అర్థం కాలేదు. అది ఎట్లా దాన్ని టాలరేట్ చేయాలి అర్థం కావట్లేదు రోజు. ఇప్పుడు చూడండి ఏమైందంటే ఇప్పుడు మీరు నా వల్ల ఒక తప్పు జరిగింది, మీకు ఇబ్బంది కలిగింది, మీరు 10 మంది చెప్తున్నారు, అది నాకు ఇరిటేషన్ కలిగిస్తుంది. ఎందుకు ఇరిటేషన్ కలిగిస్తుంది? ఈగో హర్ట్ అవుతుంది. అక్కడ ఈగో ఎందుకు వస్తుంది? ఎందుకు ఈగో వచ్చింది? అది తప్పు చేశాను మరి అన్నిసార్లు చెప్పాలా అన్నది ఈగో. కానీ అంటే ఇది నేను చెప్తున్నాను కానీ నాకు ఉంది, నాకు లేదని కాదు. కానీ మనం చూసుకుంటే ఇప్పుడు ఓకే, నేను 2000 సంవత్సరంలో నేను తప్పు చేశాను. 25 ఈరోజు 2025 అయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. నేను 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నేను ఆ తప్పు చేయనట్లు అయిపోద్దా? అవ్వదు ఆ తప్పు. 2050 అయితే అది చేంజ్ అవ్వదు ప్రభు కదా. సో అంచేత ఆ తప్పు చేయలేదు. అప్పుడు ఆయన 2001లో చేస్తే మనం ఓకే ఒప్పుకుంటున్నాం, మరి 2050లో చేశారని చెప్తే ఎందుకు ఒప్పుకోవడం లేదు? అప్పుడు కూడా తప్పు చేసినట్టే కదా మన లెక్క. మరి ఎందుకు బ్రో మన ఈగో హర్ట్ అవుతుంది? అదే మరి ఈగో ప్రాబ్లం, అదే ప్రాబ్లం. అంటే అలాగని మనం వేధించమని కాదు, ఆ వేధించే వ్యక్తి కూడా మానవత్వం ఉండాలి ఆయనకి. అరే ఇక అయిపోయింది, ఎన్ని రోజులు అలా వేధిస్తానని చెప్పి అది లేనప్పుడు మనం అందుకనే ఒక ఎవరది
మన ఆచార్యుల్లోనే ఒక ఆయన పేరు మర్చిపోయాను. ఎవరు నాకు పేరు గుర్తులేదు, ఎవరన్నా నాకు తెలియదు, నాకు గుర్తులేదు. ఆయన రోజు ప్రార్థిస్తుండేవాడు, కృష్ణ నేను అది అదొకటి అదన్ని ఇదన్ని. ఆయన భక్తికి అందరూ వేడుకుంటున్నారు. అందరూ ఏ భక్తుడు అనుకుంటే ఓసారి ఆయన వచ్చి, అంటే మధ్వ సాంప్రదాయం అనుకుంటా ఆచార్యులు, ఆయన వేడుకుంటున్నాడు. నేను చూడు కృష్ణ, నేను చాలా అధముణ్ణి, నాలో ఇన్ని ద్వేషాలు ఉన్నాయి, ఇన్ని అనర్థాలు ఉన్నాయి లోపల, నేను అన్ని చాలా ఆనందాలతో ఉన్నాను. వీళ్ళందరూ ఏమో నన్ను భక్తుడు అని చెప్పి నన్ను పొగుడుతున్నారు. యూనో, నన్ను ఇది అనర్థాల నుంచి దూరం చేయి, అది చేయి అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. వేడుకుంటే ఎప్పుడైతే పేరు వచ్చిందో ద్వేషులు కూడా ఉంటారు. అందులో ఒక ద్వేషి ఉన్నాడు, ఆయన అంటే ద్వేషించేవాడు. ఆయన మొత్తం అందరినీ, ఆయన రోజు వింటున్నాడు ఈ ప్రార్థన, రోజు ఇది చేస్తున్నాడు అని చెప్పి. ఓ రోజు మొత్తం అందరిని తీసుకొచ్చాడు, ఊర్లో వాళ్ళందరూ చూడండి, రండి 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 అని చెప్పి. ఏంటంటే మీ అందరూ ఆయన శుద్ధ భక్తులు అంటున్నాడు కదా, వినండి ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి. అంత ప్రార్థన అయిపోయింది అన్నారు. అప్పుడు అంటే తిరిగి అంటాడు, విన్నారా, ఈయన మీరు రోజు యూనో ఈయన శుద్ధ భక్తులు అని చెప్పి ఈయన మీరు గౌరవిస్తున్నారు, చూడండి ఈయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు ఈయన ఎన్ని అనర్థాలు ఉన్నాయని చెప్పి అని అందరి ముందు గట్టిగా కేకలేస్తున్నాడు. అప్పుడు ఆ ఆచార్య అంటాడు మళ్ళీ కృష్ణ వైపు తిరిగి, కృష్ణ ఇన్ని రోజులు నేను వేడుకుంటున్నాను, నువ్వు నమ్మడం లేదు, నా మీద కృప చూపించడం లేదు. చూడు ఈ రోజు నాలో ఇన్ని అనర్థాలని చెప్పడానికి ఇంతమంది సాక్షులు ఉన్నారు. ఈ రోజైనా నువ్వు నమ్మి నా మీద కృప చూపించని చెప్పి. శుద్ధ భక్తులకి యుగో ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు హర్ట్ అవ్వరు. మన యుగో ఉంది కాబట్టి మనం హర్ట్ అవుతూ ఉంటాం. అందుకనే నిజమైన పశ్చాత్తాపం అంటే అందుకని మహారాజు అంటుంటారు, నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే ఒక వ్యక్తికి మనం వెళ్ళి కాలు పట్టించుకోవడం కాదట, ఆ వ్యక్తికి జీవితాంతం సేవ చేయాలట. అది నిజమైన పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం. అలా అనుకుంటే ఇప్పుడు మనం మన మనం మొత్తం అన్ని వదులుకొని ఆ జనాలు కదా తిరగాలి కదా. సో ఎప్పుడైతే అలా చెయ్యాలనేది మనం గుర్తుంచుకుంటామో అప్పుడు తప్పు చేయడానికి మనం జంపుతాం. అది లేదు కాబట్టే బిందాస్ తిరిగేస్తూ ఉంటాం, బిందాస్ అవమానపరుస్తూ ఉంటాం, అపరాధాలు చేస్తూ వెళ్ళిపోతుంటాం. అంచేతే మనం తప్పు చేసామంటే ఒక జీవితాంతం ఆ తప్పు అలా ఉండిపోతుంది, జీవితాంతం వాడు నన్ను అనే అధికారం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించుకోగలిగినప్పుడు మనం నెక్స్ట్ సారి తప్పు చేయడం మానేస్తాం. అది ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఏంటంటే మనం ఇంకా ఈ మాత్రానికి అంత చెయ్యాలా, మళ్ళీ ఇంత పెట్టాలా, 10 సంవత్సరాలు అయిపోయింది ఇంకా వదలరు. 10 సంవత్సరాలు అయిపోయినా ఆ తప్పుగానే ఉంది ఇప్పుడు కూడా. కానీ అది మనం అంగీకరించడం లేదు కంటే ఆ యుగో వల్ల మనం అది మనకి హర్ట్ అవుతుంటాం. ప్రభు ఇందాక ఒక పాయింట్ చెప్పారు ప్రభుజీ. ఇప్పుడు మీరు కలియుగంలో ఇప్పుడు అదేంటది ట్రబుల్స్ ని టాలరేట్ చేసేది ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు తపస్సు లాగా చెప్పారు కదా ప్రభుజీ మీరు. సో అది ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉంది ప్రభుజీ? అంటే ఏదైనా వర్స్లో అని చెప్పారా ప్రభుజీ, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ చెప్పారా ప్రభుజీ? అంటే చిన్న అసౌకర్యం అంటే మన ఇగోకి అసౌకర్యం కదా అది. ఇప్పుడు మీరు చేస్తున్నారా, మీరు దాన్ని టాలరేట్ చేస్తే అది పెద్ద తపస్స. సపోజ్ ఎవరో ఒక 10 సార్లు అంటున్నాడు ఇలాగ చెప్పి మీరు అది టాలరేట్ చేయగలుగుతున్నా మీరు కానీ ఎవరైనా సరే అదే పెద్ద తపస్సు, అందుకని ఇంకేం కావాలి. దాన్ని మనం టాలరేట్ చేసి కొన్ని రోజులకు దాన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ ఇగో పోయినట్లే. చాలా మిగిలిలో పోయిందంటే మనం ఎంత ప్రగతి సాధిస్తామంటే అంత ప్రగతి సాధిస్తాం. అక్కడ శారీరకంగానే కాదు, శారీరం అంటే అది స్థూల శరీరం అవ్వచ్చు, సూక్ష్మ శరీరం అవ్వచ్చు. సూక్ష్మ అహంకారం కూడా వస్తుంది.
అంచేత మనం దాన్ని టాలరేట్ చేస్తున్నాం అంటే తపస్సు అదే. ఓకే. చెప్పండి. ప్రశ్నలు అయితే లేవు కానీ ప్రభుజీ మీరు చెప్పినట్టు ప్రతిదీ గమనించుకుంటే ఇంకా క్వశ్చన్స్ రైజ్ అవ్వవు అన్నమాట అర్థమైంది ప్రభు. ఆ? మీరు ఇవాళ క్లాస్ లో చెప్పినట్టు మనం చేసే ప్రతి చిన్న చిన్న మిస్టేక్స్ ని మనం సరిదిద్దుకోగలిగితే కనుక ఉమ్. ఆ చాలా జాగ్రత్తగా భక్తి చేసుకోవచ్చు అన్నమాట అర్థమైంది ప్రభుజీ. అది కరెక్టే, అది అంతే. మనం ఒక్కదాన్ని మనం వదులుకోగలిగినా మనం ఎంతో ప్రోగ్రెస్ సాధిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण.